హలో ఫ్రెండ్స్, ఎలా అయితే మన ఇంట్లో ఉన్నటువంటి గోడ గడియారంలో 3 రకాల ముళ్ళు ఉంటాయి కదా! నిమిషానికి సంబంధించింది, సెకన్లకి సంబంధించింది, అలాగే గంటకి సంబంధించింది. అలాగే మనం ఒక పీసీ బిల్డ్ చేస్తున్నప్పుడు స్టోరేజ్ విభాగంలో గూడా మనకి 3 రకాల స్టోరేజ్ టైప్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. ఒకటి హార్డ్ డిస్క్, 2 సాటా ఎస్‌డి, 3 M.2 ఎన్‌విఎంఏ ఎస్‌డి. ఈ మూడిట్లో గూడా మీకు ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో ఇది గంటల ముళ్ళులాగా చాలా నిదానంగా అయితే పనిచేస్తుంది. ఓవరాల్‌గా బూట్ టైమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గేమ్స్ ఏవైనా సరే ఓపెన్ చేయాలంటే లోడింగ్ టైమ్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. బట్ ఇది చాలా తక్కువ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉంటుంది. బట్ ఎక్కువ నాయిస్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మీకు ఒక మోటార్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని డిస్క్స్ అయితే ఉంటాయి. వాటిలో మనకి డేటా అయితే స్టోర్ అయితే అయ్యి ఉంటుంది. దీంట్లో ఏదైనా కదలికలు జరిగాయంటే గనక ఈ డిస్క్ మూవ్‌మెంట్ వల్ల మనకి డేటా అనేది ఎరేజ్ అయ్యే ఛాన్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ఇది ఎక్కువ బల్కీగా అయితే ఉంటుంది. ఓవరాల్‌గా దీన్ని చాలామంది స్కిప్ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సరే ఒక పీసీని బిల్డ్ చేసుకున్నప్పుడు దీని తర్వాత మనకి సాటా ఎస్‌డి అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా చేంజ్ అయితే అయిపోతుంది. ఏదైతే మన హార్డ్ డిస్క్ ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే సాటా ఎస్‌డి అనేది కంప్లీట్‌గా ఒక నాండ్ ఫ్లాష్ మెమరీతోనైతే మనకివి చూడడం అయితే జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇవి ఏవైతే ఫార్మ్ ఫ్యాక్టర్ లైక్ మనకి సాటా ఎస్‌డిలోని మనకి ఫార్మ్ ఫ్యాక్టర్ ఉంటుంది. 2 కనెక్టర్స్ అయితే ఉంటాయి. అవే సేమ్ కనెక్టర్స్ మనకి హార్డ్ డిస్క్‌లో అయితే ఉంటాయి. సో, ఆ కనెక్టర్స్‌ని మ్యాచ్ చేయడానికైతే మనకి ఈ సాటా ఎస్‌డీస్ అనేవి కొంచెం పెద్ద సైజులో అయితే చూడడం అయితే జరుగుతాయి. ఇవి నిమిషం ముళ్ళు లెక్క కొంచెం ఫాస్ట్‌గా అయితే ఉంటాయి. బూట్ టైమ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. గేమ్స్ అనేవి చాలా ఇన్‌స్టంట్‌గా అయితే మనకి లోడ్ అవ్వడానికైతే అవకాశాలైతే ఉంటాయి. ఓవరాల్‌గా ఇది చాలా తక్కువ వెయిట్‌లో ఉంటుంది. కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా ఒక మీడియం సెగ్మెంట్‌లో అయితే మనకి ఈ సాటా ఎస్‌డి చూడడం అయితే జరుగుతుంది. దీని తర్వాత మనకి సెకండ్ ముళ్ళలాగా అత్యంత వేగంగా పనిచేసే M.2 ఎన్‌విఎంఈ ఎస్‌డీస్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. ఈ ఎన్‌విఎంఈ ఎస్‌డీస్ అనేవి చాలా ఎక్కువ ఖరీదులో మీకు చూడడం జరుగుతాయి. ఇవి చాలా చిన్న ఫార్మ్ ఫ్యాక్టర్‌లో చిన్న సైజులు అయితే ఉంటాయి. సింపుల్‌గా డైరెక్ట్‌గా మీ మదర్ బోర్డ్‌లోనే ఇన్సర్ట్ అయ్యే విధంగా అయితే మనకి ఇవి చూడడం అయితే జరుగుతూ ఉంటాయి. వీటిలో కూడా మీకు నాండ్ ఫ్లాష్ మెమరీస్ అనేవి యూజ్ చేస్తారు. చాలా ఫాస్ట్‌గా అయితే రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో, ఈ మూడిట్లో కూడా మీకు ఇప్పుడు కాలంలో మీరు ఒక పీసీ బిల్డ్ చేస్తున్నా లేదా ఒక ల్యాప్‌టాప్‌లోని స్టోరేజ్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నా మీరు M.2 ఎన్‌విఎంఏ ఎస్‌డీని పిక్ చేసుకోవడం అనేది ఒక బెటర్ అండ్ గ్రేట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి మీకు బూట్ టైమ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటుంది. గేమ్స్ ఏవైనా సరే మీరు ఓపెన్ చేసినప్పుడు చాలా ఇన్‌స్టంట్‌గా అయితే గేమ్స్ లోడ్ అయితే అవ్వడానికి మనకి అవకాశం అనేది చూడడం అయితే జరుగుతుంది. సో, ఈ మూడిట్లో కూడా మీరు ఒకవేళ పిక్ చేసుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా M.2 ఎన్‌విఎంఏనైతే మీరు యాస్ ఎ ప్రైమరీ స్టోరేజ్‌గా అయితే పిక్ చేసుకోండి. దాని తర్వాత సాటా ఎస్‌డీని యాస్ ఎ మీరు బ్యాకప్ స్టోరేజ్‌గా అయితే మీరు యూజ్ చేసుకోండి. హార్డ్ డిస్క్ కూడా ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. మీకక్కడ లార్జ్ ఫైల్స్ ఉన్నాయి. తక్కువ ప్రైస్ రేంజ్‌లోని మీకు ఒక స్టోరేజ్ కంపార్ట్మెంట్ కావాలి అనుకుంటే గనక మీరు హార్డ్ డిస్క్‌ని పిక్ చేసుకోవడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇదంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ అవసరం ఏంటి? దానికి తగ్గట్టు మీ బడ్జెట్‌లోని ఏది సూటబుల్‌గా ఉంటే దాన్ని పిక్ చేసుకుంటే గనక మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాను. నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ టాపిక్ పట్ల ఇంట్రెస్టెడ్‌గా ఉంటే గనక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఉపయోగపడుతుంది. సో, నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.